హలో ఫ్రెండ్స్, గాయత్రి క్రియేషన్కు స్వాగతం. గాయత్రి క్రియేషన్లో ఈరోజు మనం దోసకాయ బజ్జీలు ఏ విధంగా తయారు చేసుకోవాలో తెలుసుకుందామండి. ఎప్పుడు ఒకే రకం కాకుండా అన్ని రకాల కూరగాయలతో కూడా మనము ఈ బజ్జీలను తయారు చేసుకోవచ్చు. ఇంటికి ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు కూడా త్వరగా వీటిని మనం చేసి పెట్టవచ్చు. మరి ఈ దోసకాయ బజ్జీలు ఎలా చేయాలో తెలుసుకుందాము. మనం ఈవినింగ్ స్నాక్స్గా కూడా తయారు చేసుకోవచ్చు. త్వరగా అయిపోతుంది, బాగా టేస్ట్గా ఉంటుంది. మరి ఈ దోసకాయ బజ్జీలు అయితే చూద్దాం. ఇలా ఒక దోసకాయని తీసుకున్నానండి. గ్రేటర్ సాయంతో ఇలా రౌండ్ రౌండ్గా తరుక్కున్నాను. ఇది ఒక రకం అనమాట. చిన్న చిన్నగా వస్తాయన్నమాట బజ్జీలు. దోసకాయని ఇలా పొడుగుగా కూడా మనం తరుక్కుంటే బాగా పొడుగుగా వస్తాయన్నమాట. అంటే కొంచెం పొడుగుగా బజ్జీలు వస్తాయి, బాణట తక్కువ పడుతుంది, వెరైటీగా ఉంటుందన్నమాట. ఈ విధంగా దోసకాయ ముక్కలను కొన్ని రౌండ్గా, కొన్ని ఇలా పొడుగా తరిగి పక్కన పెట్టుకుందాం మనం. ఇప్పుడు ఒక బౌల్ను తీసుకొని 1 కప్పు శనగపిండిని వేసుకుందాం. 2 స్పూన్ల బియ్యం పిండిని, 1 స్పూను కారం, ఉప్పు, జీలకర్ర పొడి, 2 స్పూన్ల వాము ఇలా నలిపి వేసుకుందామండి. ఫ్లేవర్ బాగుంటుంది. ఈ విధంగా ఇంగ్రీడియంట్స్ బాగా కలిసేట్టు కలుపుకుందాం. ఇలా ఈ విధంగా కలుపుదాం. కొద్దిగా నీళ్లను పోస్తూ మనము బజ్జీల పిండిలాగా కలుపుకుందాం. ఈ విధంగా బాగా కలుపుకోవాలండి. 2 నిమిషాలు దీన్ని మూత పెట్టి పక్కన పెట్టేస్తాం. ఇప్పుడు స్టవ్ వెలిగించి బాణల్ని పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడంతా మనము ఆయిల్ని పోసుకుందాం. ఈ ఆయిల్ బాగా కాగిన తర్వాత ఒక్కొక్క ముక్కను తీసుకొని పిండికి 2 పక్కల దీన్ని డిప్ చేస్తూ ఒక్కొక్కని బజ్జీని ఇలా వేసుకుందాం. మన బాణట్లో ఎన్ని పడతాయో అన్ని బజ్జీలు మాత్రమే వేసుకుందామండి. ఎక్కువ వేసుకుంటే కింద అడుక్కుపోతుందనమాట. ఈ విధంగా చూసి 2 పక్కల పిండి డిప్ చేసి ఈ విధంగా ఒకటోటి వేసుకుందాం. దీన్ని ముందే మనము తిప్పకూడదండి. దాని చుట్టుపక్కల ఉన్న నురుగంతా పోయిన తర్వాత ఈ విధంగా నెమ్మదిగా దీన్ని టర్న్ చేసుకోవాలి. ఈ విధంగా టర్న్ చేసుకొని 2 పక్కల మనం కాలనివ్వాలి. ఎక్కువ టైం పట్టదు, త్వరగా కూడా అవుతుందన్నమాట. ఇవి బాగా కాగినాయండి. ఇప్పుడు వీటినంతా ఈ చిల్లుల పళ్ళెంలో వేసేసుకొని అలాగే మనకు దగ్గర ఎన్ని దోసకాయ ముక్కలు ఉన్నాయి, పిండి ఎంత ఉంది, అన్ని విడతలుగా మనము చేసేసుకోవచ్చు. ఇప్పుడు పొడి ఉండేదాంతో ఈ విధంగా ఆ ముక్కలను కూడా తీసుకొని 2 పక్కల డిప్ చేసి ఈ విధంగా నూనెలో వేసేసుకుందాం. ఇవి ఎక్కువ పట్టవు బాణట్లో, అయితే పెద్దగా ఉంటాయి, చూడడానికి కూడా వెరైటీగా ఉంటాయి. ఈ విధంగా దోసకాయ ముక్కలతో మనము బజ్జీలు తయారు చేసుకోవచ్చు. ముందుగా మీకో మాట, నా ఛానల్లోని కథలు మరియు వంటలు మీకు నచ్చినట్టయితే ఓ లైక్ చేయండి. మీ బంధువులకు, స్నేహితులకు, తెలిసిన వాళ్లకు షేర్ చేయండి. మరిన్ని టేస్టీ వంటల కోసం, మరిన్ని మంచి కథల కోసం గాయత్రి క్రియేషన్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ విధంగా బజ్జీలను తయారు చేసుకోవాలా. చిన్నగా ఉండేటివి రౌండ్గా తరుక్కునేవి, పెద్దగా ఉండేవి పొడుగుగా తరుక్కునేవండి. ఈ బజ్జీలను మీరు తయారు చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్స్ రూపంలో తెలపండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.